ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ వృక్ష ప్రపంచం యూనిట్ 1 స్వరూప శాస్త్రం. స్వరూప శాస్త్రం అనగా మొక్కల యొక్క స్వరూపాన్ని వివరించే శాస్త్రాన్ని స్వరూప శాస్త్రం అంటారు. ఈ స్వరూప శాస్త్రం అనేది బాహ్య స్వరూప శాస్త్రం, అంతఃస్వరూప శాస్త్రం. మరలా బాహ్య స్వరూప శాస్త్రం, శాఖీయ స్వరూప శాస్త్రం అంటే వేరు, కాండం, పత్రం వీటి గురించి వివరించేది శాఖీయ స్వరూప శాస్త్రం. అలా కాకుండా ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రం అంటే పుష్ప విన్యాసం గురించి వివరించే శాస్త్రాన్ని ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రం అంటారు. నెక్స్ట్ అంతర స్వరూప శాస్త్రం. అంతర స్వరూప శాస్త్రం అంటే ఏంటి? మొక్క యొక్క లోపల అంతర్భాగాలు అంటే కణజాల శాస్త్రం అంటే కణజాల గురించి, అంతర్నిర్మాణం అంటే వేరు, కాండం, పత్రం యొక్క అంతర్నిర్మాణం గురించి వివరిస్తే దాన్ని ఏమంటాం? అంతర్నిర్మాణ శాస్త్రం లేదా ఎనాటమీ అంటాము, స్వరూప శాస్త్రము. నెక్స్ట్ విత్తనం. విత్తనాన్ని ఏర్పరిచేవేంటి? అండాలు. విత్తనం మాత్రమే ఏర్పరిచేవి వివృత బీజాలు. విత్తనాలను బహిర్గతంగా కలిగినవి వివృత బీజాలు. విత్తనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? కార్పకాలజీ అంటాము. విత్తనాలు లోపించిన ఫలాలు అనిషేక ఫలాలు. అండవృంతాన్నే మనం బీజవృంతంగా మారుతుంది. అండద్వారం అనేది బీజద్వారంగా మారుతుంది. బాహ్య బీజ కవచాన్ని ఏమంటే టెస్టా అంటాము. అంతర్బీజ కవచాన్ని టెగ్మా అని అంటాము. పిండము, అంకురచితము, పరిచ్ఛేదము. పిండం అంటే తెలుసు కదా, అండము స్త్రీ సంయోగ బీజం, పురుష సంయోగ బీజం సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడి అభివృద్ధి చెందితే పిండం ఏర్పడుతుంది. అలా కాకుండా అంకురచితము, పరిచ్ఛేదము. నెక్స్ట్ పరిచ్ఛేదం అంటే ఏంటి? అండాంత కణజాలం ఫలదీకరణం తర్వాత పిండంలో మిగిలి ఉండే భాగాన్ని ఏమంటాం? పరిచ్ఛేదం అంటాము. నెక్స్ట్ విత్తనం యొక్క బాహ్య పెరుగుదల. అంటే విత్తనం యొక్క బాహ్య పెరుగుదలను చూసుకున్నట్లయితే బీజపుచ్చం, కారంకుల్. బీజపుచ్చానికి ఎగ్జాంపుల్ మెరిస్టికా, కారంకుల్కి ఎగ్జాంపుల్ రిసినస్ అంటే ఆముదం. నెక్స్ట్ విత్తనం నీటిని శోషించే విధానం. మనకి మినుములు, పెసలు, అదేవిధంగా ఇంకా మనకి వరి, ఈ ధాన్యాలని ఏం చేస్తాం? విత్తనాల రూపంలో దాస్తాం. అటువంటి ఏం చేస్తాం? పంట పండించే సమయానికి వాటిని ఏం చేస్తాం? చక్కని ఒక మళ్ళీ తయారు చేసి వాటిలో వేస్తాం. అప్పుడు నీరు, తగినంత నీరు అన్నీ ఏర్పాటు చేసి పెడతాం. అలా విత్తనము నీటిని శోషించుకునే విధానం. విత్తనం ఏం చేస్తుంది? అంతవరకు ఎక్కడ సుప్తావస్థలో ఉంటుంది. అప్పుడు నీటిని పీల్చుకోగా ఏం చేస్తుంది? నీటిని శోషించి ఉబ్బి మొలకెత్తుతుంది. అలా విత్తనము నీటిని శోషించే విధానాన్ని ఏమంటాము? నిపానం అంటారు. విత్తనంలో విభజనలు జరిగే నిర్మాణం. ఎక్కడ జరుగుతాయి మనకి విభజనలు? విత్తనంలో, పిండంలో జరుగుతాయి. విత్తన అంకురణ జరగకపోతే అంటే మనకి విత్తనాలు అనేవి అంకురణ అంటే ఏంటి? మొలకెత్తడాన్నే అంకురణ అంటాము. అలా జరగకపోతే ఆ విత్తనాలు అనేవి సుప్తావస్థలో ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ విత్తనంలో సుప్తావస్థకు కారణమైన హార్మోను ABA, అబ్సిసిక్ యాసిడ్ అనేది ఏంటి? విత్తనంలో సుప్తావస్థ కారణమైన హార్మోను అబ్సిసిక్ యాసిడ్. దీన్నే ప్రతిబల హార్మోన్ అంటారు. విత్తన సుప్తావస్థను తొలగించే వృక్ష హార్మోన్. అలా కాకుండా సుప్తావస్థను తొలగిస్తుంది అంటే మొలకెత్తలా చేస్తుంది. వాటిని ఏమంటాము? జిబ్బరెల్లిన్లు. జిబ్బరెల్లిన్ అంటే మీకు తెలుసు కదండి, ఆక్సిన్లు, సైటోకైనిన్లు, జిబ్బరెల్లిన్లు, అబ్సిసిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటి? ఉద్దివర్ధక హార్మోన్లు. నెక్స్ట్ తృతీయ అండకవచము పోలిన విత్తన బాహ్య పెరుగుదలను బీజపుచ్చం అంటారు. స్పాంజి వంటి విత్తన బాహ్య పెరుగుదలను ఏమంటాం? కారంకుల్ అంటాము. బీజపుచ్చం అంటే ఎగ్జాంపుల్ పితకలోబియం డెల్స్ అంటే చీమచింత, జాపత్రి మెరిస్టికా ఫ్రోగ్రెన్స్. కారంకుల్ ఎగ్జాంపుల్ రిసినస్ కమ్యూనస్. విత్తన అంకురణ. మనకి విత్తనం అనేది అంకురణ అంటే మొలకెత్తుట్లో ఏర్పడేవేంటి? ప్రథమ మూలము, ప్రథమాక్షము. విత్తనం యొక్క అంకురణ రకాలు అంటే ఊర్ధ్వ భౌమిక అంకురణ, అధో భౌమిక అంకురణ, వివిపారస్. అంటే చూడండి, విత్తన అంకురణ రకాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఊర్ధ్వ భౌమిక అంకురణ చిక్కుడు, బఠానీ. అధో భౌమిక అంకురణ అంటే వరి, గోధుమ. నెక్స్ట్ వివిపారస్ అంటే ఏంటి? మనకి వివిపారస్ అంటే ఏంటి? ఏ మొక్కలు? మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అంటే ఉప్పు నీటి, బురద నీటిలో పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు ఆ నీటిలో ఆక్సిజన్ తీసుకోలేవు కాబట్టి అవి ఏం చేస్తాయి? కొన్ని వేలను నీటి పైకి కొన్ని భాగాలను ఏర్పరచుకొని శ్వాస వేలను గాలిని పీల్చుకుంటాయి.
కానీ అవి ఆ నీటిలో మొలకెత్తలేవు కదా, కాబట్టి చెట్టు నుండగానే మొలకెత్తాయి. దాన్నే మనం వివిపారస్ అంటారు. ఎగ్జాంపుల్ అవసీనియా. మొక్కలలో ఆహార పదార్థాల తయారీ. ఆహార పదార్థాలు ఎలా తయారవుతాయి? కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారవుతాయి. మొక్కల్లో శక్తి విడుదలకు కూడా ఏమవసరము? శ్వాసక్రియ. అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలను శ్వాసక్రియ అంటే మనకి ఆహార పదార్థాన్ని స్పిట్ చేసి మనకి శక్తిని, ఎనర్జీని ఇచ్చేది ఏంటి? శ్వాసక్రియ. వేరు నీటిని గ్రహించే విధానాన్ని ఏమంటాం? ద్రవాభిసరణ అంటాము. కణం నుండి కణానికి నీరు చేరే విధానము ద్రవాభిసరణ లేదా ఆస్మోసిస్ అంటాము. అలా కాకుండా వేరు వ్యవస్థ నుంచి ప్రకాండ వ్యవస్థకు, వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు నీరు అంటే ఓదో దిశాను చలనాన్ని ఏమంటాము? ద్రవోద్గమం అంటారు. మొక్కలు నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని ఏమంటాం? బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ అంటాము. మొక్కలు నీటిని బిందు రూపంలో కోల్పోతే ఏమంటాము? బిందు స్రావం లేదా గట్టేషన్ అంటారు. బాష్పోత్సేకం జరగడానికి ఏమి యూజ్ అవుతాయి? పత్రరంధ్రాలు యూజ్ అవుతాయి. బాష్పోత్సేకం జరగడానికి ఏమి యూజ్ అవుతాయి? పత్రరంధ్రాలు. అదేవిధంగా బిందు స్రావం జరగడానికి జలరంధ్రాలు. శ్వాసక్రియ అంటే ఈ అవసీనియా, రైజోఫోరా, మ్యాంగ్రోవ్ ప్లాంట్స్లో శ్వాసరంధ్రాలు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ద్వితీయ వృద్ధి జరిగిన మొక్కల్లో వాయు వినిమయం. అంటే కొన్ని మొక్కలు ఏం చేస్తాయి? ద్వితీయ వృద్ధి జరుపుకుంటాయి కదా, అటువంటి మొక్కల్లో వాయువుల వినిమయం జరగడానికి లెంటిసెల్స్ లేదా వాయురంధ్రాలు అనేవి యూజ్ అవుతాయి. మ్యాంగ్రోవ్ మొక్కల్లో శ్వాసరంధ్రాలు వాయు వినిమయానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ జలప్రియ కొల్లాయిడల్ పదార్థాలు నీటిని అధిశోషించుకునే ప్రక్రియను నిపానం అంటారు. అధిక గాఢత నుండి అల్ప గాఢతలోకి వాయువుల వినిమయ ప్రక్రియనే విసరణ అంటారు. అల్ప నీటి సక్మం నుంచి అధిక నీటి సక్మంలోకి జరిగే వాయువులు లేదా ద్రవముల విసరణ యొక్క ప్రసరణ ప్రక్రియను ఏమంటాం? ద్రవాభిసరణ అంటాము. అల్ప గాఢత నుండి అధిక గాఢతలోకి జరిగే నీటి ప్రసరణ ప్రక్రియను ద్రవాభిసరణ అంటారు. అధిక నీటి సక్మం నుండి అల్ప నీటి సక్మంలోకి జరిగే నీటి ప్రసరణ ప్రక్రియ ద్రవాభిసరణ. అర్ధ పారగమ్యత త్వచం లేదా విచక్షణ స్తరముతో ప్రమేయము లేని ప్రక్రియ విసరణ. అర్ధ పారగమ్యత త్వచం లేదా విచక్షణ స్తరంతో ప్రమేయం కలిగిన ప్రక్రియ ద్రవాభిసరణ. మొక్కలలో అధికమైన నీటిని ఆవిరి రూపంలో కోల్పోవుటకు సహకరించే ప్రక్రియ బాష్పోత్సేకం. కొన్ని మొక్కలలో నీరు బిందువుల రూపంలో కోల్పోయే ప్రక్రియ బిందు స్రావం లేదా గట్టేషన్. మొక్కలు CO2, H2O, సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం మొదలైన వాటితో కలిపి ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియనే ఏమంటాము? కిరణజన్య సంయోగ క్రియ అంటాము. జీవుల్లో ఆహార పదార్థాలను ఆక్సీకరణం గావించి శక్తిని విడుదల చేసే ప్రక్రియే శ్వాసక్రియ. కాండము, శాఖల నిలువు పెరుగుదల కొరకు కొనమొగ్గలు ఉంటాయి. శాఖలను ఏర్పరచుటకు గ్రేవపు మొగ్గలు. కొనమొగ్గల సమక్షంలో గ్రేవపు మొగ్గలు పెరుగుదల చూపకపోవడం అనేది అగ్రాధిక్యత లేదా ఎపికల్ డామినెన్స్ అంటారు. అగ్రాధిక్యతకు కారణమైన వృక్ష హార్మోన్లు యాక్సిన్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. కొనమొగ్గలను తొలగిస్తే మొక్కల్లో ఏర్పడినవి శాఖలు, పుష్పాలను ఏర్పరిచినవి పూమొగ్గలు. మొగ్గల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి శాఖీయ ప్రత్యుత్పత్తి. బంగాళాదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి కోరకాలు, గ్రేవపు మొగ్గలు. బ్రయోఫిల్లం లేదా రణపాలలో శాఖీయ ప్రత్యుత్పత్తి కోరకాలు, పత్రోపరిస్థిత మొగ్గలు లేదా ఎపికల్ బడ్స్. వేప, కరివేపాకుల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి కోసం ఏర్పడే కోరకాలు వేరు మొగ్గలు. కోరకాలలో సుప్తావస్థను ప్రేరేపించేవి అబ్సెసిక్ ఆమ్లం. లెమ్నా వంటి నీటి మొక్కలలో దీర్ఘకాలిక మొగ్గలను ఏర్పరచుటలో తోడ్పడే వృక్ష హార్మోను అబ్సెసిక్ ఆమ్లం. వేరు నిర్మాణం. మనం వేరుని చూసుకున్నట్లయితే వేరు మండలాలు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్ వేరు తొడుగు మండలము, నెక్స్ట్
విభజన మండలము, ముదిరిన మండలము, మూలకేశ మండలము. వేరు మండలం చూసుకున్నట్లయితే వేరు తొడుగు మండలము, విభజన మండలము, ముదిరిన మండలము, మూలకేశ లేదా ముదిరిన మండలం. నీటి మొక్కల్లో వేరు తొడుగును అంటే వేరును రక్షిస్తూ వేరు తొడుగులకు బదులు కనిపించేవేంటి? వేరు వరలు లేదా రూట్ ప్యాకెట్స్. వేరు వ్యవస్థ రకాలు. వేరు వ్యవస్థ రకాలు ప్రథమ మూలం నుంచి దీర్ఘకాలికంగా, అల్పకాలికంగా అంటే ప్రధాన తల్లి వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే ద్విదళ బీజ మొక్కల్లో ఒక ప్రధాన వేరు ఏర్పడి దానికి పిల్ల వేర్లు ఏర్పడతాయి. అలా కాకుండా ప్రథమ మూలం నుంచి చిన్న చిన్న వేర్లు, పీచు వేర్లు ఏర్పడుతుంది. దాన్ని అబ్రపు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అంటాం. అవి ఏకదళ బీజ మొక్కల్లో ఉంటాయి. నెక్స్ట్ తల్లి వేరు వ్యవస్థ. తల్లివేరు, పార్శ్వవేర్లు, పిల్లవేర్లు, మూలకేశాలు ఇవన్నీ కలిపి మనకి తల్లివేరు వ్యవస్థలో భాగాలు. తల్లివేరు వ్యవస్థ కనిపించే మొక్కలు ద్విదళ బీజ మొక్కలు. ఈనెల వేపనం, జాలాకార ఈనెల వేపనం. నెక్స్ట్ అబ్రపు వేరు వ్యవస్థ. ప్రథమ మూలము స్వల్పకాలికమైతే అబ్రపు వేరు వ్యవస్థ కనిపిస్తుంది. అబ్రపు వేరు వ్యవస్థ కనిపించే మొక్కలు ఏకదళ బీజ మొక్కలు. ఏకదళ బీజ మొక్కల్లో కనిపించే ఈనెల వేపనము సమాంతర ఈనెల వేపనము. ఓడవేర్లు, ఊతవేర్లు సంబంధించిన వేరు వ్యవస్థ. వేరు యొక్క ఓడవేర్లు అంటే మనకి ఫైకస్ బ్యాంగిలెన్సిస్ అంటే మర్రి చెట్లు ఉంటాయి. ఊతవేర్లు అనేవి మొక్కజొన్నలు అంటే ఊత అంటే మొక్కజొన్న పెరిగాక పక్కన చిన్న చిన్న వేర్లు కనిపిస్తాయి సపోర్టివ్గా, దాన్ని ఊతవేర్లు అంటారు. వేరు లక్షణాలు. గురుత్వాకర్షణకు అనుకూలంగా కాంతికి వ్యతిరేకంగా పెరుగుదల చూపే వేరును శ్వాసించే వేర్లు అంటారు. గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు ఎలా ఉంటుంది? గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. కనుపులు, కనుపు మధ్యమాలు ఉండవు. మనకి కాండానికైతే కనుపులు, కనుపు మధ్యమాలు ఉంటాయి. వేర్లు కాబట్టి కనుపు మధ్యమాలు ఉండవు. పత్రాలు, పుష్పాలు, మొగ్గలు ఉండవు. పార్శ్వవేర్లు అనేవి అంతర్జనితాలు, మూలకేశాలు అనేవి బాహ్య జనితాలు. వేరును రక్షిస్తూ వేరు తొడుగు ఉంటుంది. నీటి మొక్కల్లో రూట్ ప్యాకెట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫిస్టియా. వీటినే రూట్ ప్యాకెట్స్నే వేరు వరలు అంటారు. వేరు యొక్క విధులు. మొక్కను భూమిలో స్థాపితం చేసి స్థిరత్వము కలిగించే వాటిని వేర్లు అంటాము. ఇవి ఏం చేస్తే నేల నుండి నీరు, ఖనిజ లవణాలను శోషించడానికి తోడ్పడతాయి. నీరు, ఖనిజ లవణాల ప్రసరణలో కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ కాండం లక్షణాలు. కాంతికి అనుకూలంగా, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరుగుదల చూపేవేంటి? కాండము. కాండం లేత దశలో ఆకుపచ్చ రంగులోను, ముదిరిన తర్వాత గోధుమ వర్ణంలో ఉంటుంది. కనుపులు, కనుపు మధ్యమాలను ప్రదర్శిస్తాయి. పత్రాలు, పుష్పాలు, మొగ్గలు ఉంటాయి. కాండం పైన బహుకణయుత కేశాలు ఉంటాయి. కాండమును రక్షిస్తూ బెరడు లేదా బార్క్ ఉంటుంది. కాండం యొక్క విధులు. శాఖల యొక్క బరువును మోస్తూ పత్రాలు నిర్ణీత దూరంలో ఉంచి తగిన సూర్యకాంతి లభించేటట్లు చేయును. అదేవిధంగా కాండం అనేది పార్శ్వ ప్రసరణలో తోడ్పడుతుంది. వేరు చూసుకున్నట్లయితే చూడండి, వేరు ఇలా ఇది సీడ్, ఇది మొలకెత్తేటప్పుడు ప్రథమాక్షము, ప్రథమ మూలము. ప్రథమాక్షంలో భూమికి పైకి పెరుగుదల, గురుత్వాకర్షణకి వ్యతిరేకము, కాంతికి అనుకూలంగా. ఇది ప్రకాండ వ్యవస్థ. ఇది భూమి లోపలికి పెరుగుతుంది, గురుత్వాకర్షణకు అనుకూలంగా పెరుగుతుంది, కాంతికి వ్యతిరేకంగా పెరుగుతుంది. ఇది వేరు వ్యవస్థ.